హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తున్నారు అని నేను ఆశిస్తున్నాను. సో కొంతమంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అనేవి రావట్లేదు అని చెప్పేసి కామెంట్లో రాస్తున్నారు. సో కొంతమంది ఏమో పేపర్ చాలా డెడ్ ఈజీగా ఉంది, కరెంట్ అఫైర్సే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, వాటిని మనం మేనేజ్ చేసుకుంటే సరిపోద్దని చెప్పేసి అంటున్నారు. కొంతమంది రీజనింగ్ అనేది చాలా హార్డ్గా వస్తుంది అంటున్నారు. కొంతమంది ఏమో రీజనింగ్లో 30 మార్క్స్కి గాను 25 నుంచి 28 మార్క్స్ ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో నేను కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఇప్పటిదాకా జరిగిన చిప్స్ అన్ని చూసాం కదా, కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, నెక్స్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను ఒక చిన్న లిస్ట్ తయారు చేసుకున్నా. సో ఇప్పుడు రీజనింగ్లో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆర్ఆర్బీ గ్రూప్ డీలో, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుంచి మనకు అన్ని చాప్టర్లు తెలిసినవే ఓకేనా. సో రీజనింగ్లో ప్రతి చాప్టర్ మనకు తెలుసు, కానీ ఆ చాప్టర్స్లో ఏ మోడల్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నాడు అనేది తెలియాలి. అలా తెలిస్తే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఎవరైతే రాయిపోతున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఓకేనా. సో ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఫస్ట్ ఒక 2-3 షిఫ్ట్స్ ముందు వాళ్ళ కరెంట్ అఫైర్స్కి గట్టిగా దొరికిపోయారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మరీ అంత డెప్త్గా అడగరు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ అనేవి కొన్ని చదువుతాం, అన్నీ చదవం. కొన్ని ఇండెక్సెస్, సమ్మిట్స్, ఏవైనా బుక్స్ ఉంటే బుక్స్, కొత్తగా ఎవరైనా వ్యక్తులు మారితే వాళ్ళని, సో ఇలా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవే చదువుతుంటాం. ఇక్కడ ఏమైందంటే కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డీప్గా ఇవ్వడం వల్ల ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఫస్ట్ జరిగిన ఒక 4-5 షిఫ్ట్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. కరెంట్ అఫైర్స్ ఎంత డెప్త్గా అడుగుతారో మాకు తెలియదు బ్రో. సో పైన చూసుకొని వెళ్ళిపోయినాం, వాటితో కొంచెం మాకు ఏమైనా స్కోర్ తగ్గిపోద్దేమని చెప్పేసి ఇలా వాళ్ళు బాధపడడం జరుగుతుంది. సో రీజనింగ్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు, మన స్టూడెంట్స్ చెప్పినంత వరకు క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగానే వస్తుంది, మోడరేట్ లెవెల్లో వస్తుంది, మరీ హార్డ్గా లేదు, అలాగే మరి ఈజీగా కూడా లేదు ఓకేనా. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం రీజనింగ్లో. సో ఫస్ట్ మనకి చూడండి, ప్లస్ అంటే మైనస్ అని, లేదంటే డివైడెడ్ బై అంటే ఇంటూ అని, ఇలా మనకి కొంత ఇచ్చే ఇన్ఫర్మేషన్ కింద ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు. సో దీన్ని సాల్వ్ చేయండి అని ఓకేనా. సో అలాంటి మోడల్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అంట, అవి కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా. అంటే మిగతా చెయ్యొద్దు అనట్లేదు, నేను చెప్పలేము, క్వశ్చన్ పేపర్ ఎలాగైనా ఉండొచ్చు ఓకేనా. సో వీటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ మీ అందరికీ తెలిసిందే, టైం వేస్ట్ ఎక్కువ అవుద్ది. ఇక్కడ మనకి ఇచ్చిన టైంలో రీజనింగ్ అనేది చేయలేము. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాడు, దాన్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నంలో టైం ఎక్కువ అయిపోతుంటుంది ఓకేనా. సో అదొకటి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని లెటర్స్, కొన్ని నెంబర్స్ ఇస్తుంటాడు, కొన్ని లెటర్స్ కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తే సో ఏంటంటే ఈ సింబల్స్ ఉంటాయి. సో లెటర్స్, సింబల్స్, అలాగే నెంబర్స్, ఇవన్నీ కూడా ఇచ్చి ఒక లైన్లో ఇస్తుంటాడు. సో నేను ఇక్కడ క్వశ్చన్ మీకు ఇస్తాను చూడండి స్క్రీన్ మీద. ఇలా ఇచ్చి ఏం చేస్తాడంటే ముందు అలాగే వెనక, ఫ్రంట్ బ్యాక్ సింబల్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని అని చెప్పేసి ఇలా అడుగుతాడు. ఈజీగా ఉంటుంది ఓకేనా. కాకపోతే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇచ్చిన టైంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి ఓకేనా. సో ఇలాంటివి కూడా అడుగుతున్నాడంట 1-2 మార్క్స్కి, అవి మీరు చూసుకుంటాయి ఓకేనా. సో బ్లడ్ రిలేషన్స్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా సేమ్ ఇదే క్వశ్చన్స్ టైప్లో ఇస్తానంట. ఆర్ ఇంటూ ఎం అంటే ఆర్ ఎమ్కు తండ్రి, లేదంటే S-2 లేదంటే S-Z, ఇలా అంటే ఎస్ అంటే జెడ్కు తల్లి అని చెప్పేసి ఇలాంటి మోడల్స్ ఇచ్చి ఒక ప్రాబ్లం లాంటిది క్రియేట్ చేసి అక్కడి నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఓకేనా. సో రీజనింగ్లో ఇలా అడుగుతున్నాడు బ్లడ్ రిలేషన్షిప్లో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూపించి ఆమె మా తండ్రి గారి యొక్క చెల్లెలు కూతురు అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తున్నాడు. సో ఆ మోడల్ కూడా మీ అందరికీ తెలిసిందే, అలాంటివి కూడా అడుగుతున్నాడంట, అవి కొంచెం చూసుకోండి ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్లో మనం ఈజీగా ఉంటుంది అనుకునేది కొంచెం హార్డ్గా ఇస్తున్నాడు ఓకేనా. సో సీటింగ్ అరేంజ్మెంట్లో ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ, ఇన్ఫర్మేషన్ అదంతా కూడా మనం చదువుకోవాలి. ఆ చదువుకొని మళ్ళీ దానికి మనం చిన్న డయాగ్రామ్ లాంటిది వేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ముందు ఆ చదివింది మనకు అర్థం కావాలి, అర్థమైతేనే మనం చిన్న డయాగ్రామ్ వేసుకుంటాం ముందు వెనక, లేదంటే సైడ్ ఇవన్నీ కూడా ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మందిని ఇచ్చేస్తున్నాడు సీటింగ్ అరేంజ్మెంట్లో, తక్కువ మందిని ఇస్తే మనకి ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. చాలా ఎక్కువ మందిని ఇచ్చేసరికి అక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, ఎక్కువ టైం దాని మీద పెడేస్తుంటాం, ఆన్సర్ రాకపోయేసరికి ఇక డిసప్పాయింట్ అవుతాం. డిసప్పాయింట్ విషయం తర్వాత టైం అనేది చాలా వేస్ట్ అవుతుంటుంది. అందుకే సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మీరు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఆ ఎక్కువ మంది ఉన్నది కొంచెం ప్రాక్టీస్ చేయండి, తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు, ఇది ఫిక్స్. నెక్స్ట్ ర్యాంకింగ్ టెస్ట్ మీ అందరికీ తెలిసిందే. ఒక 50 మంది ఉన్నారు, రమేష్ అనే వ్యక్తి 23వ స్థానంలో ఉన్నాడు. సో అట్నుంచి సురేష్ అనే వ్యక్తి 22వ స్థానంలో ఉన్నారు, లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు, లేదంటే సురేష్ యొక్క స్థానం ఎంత అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తుంటాడు ఓకే. సో ర్యాంకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా 1-2 క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు, వస్తాయి ఓకే. ఇది కూడా చూసుకుంటే నెక్స్ట్
మనకి నెంబర్స్ అనేవి ఇచ్చేసి చాలా నెంబర్స్ ఇచ్చేసి ఆ నెంబర్స్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయమని చెప్పేసి సో ఏం చేస్తానంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ కింద ఇవి రాయమంటాడు. రాయమని ఎన్ని నెంబర్స్ అనేవి వాటి స్థానాల్లో కరెక్ట్గా ఉన్నాయి, ఓకేనా. సో ఇలా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి 436 ఇలా సంథింగ్ ఏదో ఒక పెద్ద నెంబర్ ఇలా ఇచ్చేస్తాడు, చాలా నెంబర్లు ఇస్తాడు, ఓకేనా. ఒక 10 నెంబర్స్ ఏమో ఇస్తాడు. కింద వాటిని ఆరోహణ క్రమం కింద నుంచి అంటే తక్కువ నుంచి ఎక్కువకి లేదంటే ఎక్కువ నుంచి తక్కువకి, ఓకే. సో అలా రాయమంటాడు. రాయమన్నప్పుడు పైన ఉన్న నెంబర్స్ కింద ఉన్న నెంబర్స్ రాస్తాం. రాసినప్పుడు అంటే ఆ పైన నెంబరు కింద నెంబరు ఏవైతే ఈక్వల్గా వస్తున్నాయో వాటిని అడుగుతున్నాడు, ఓకేనా. పైన నెంబర్స్ కింద నెంబర్స్ ఈక్వల్గా ఇలా రాస్తాం. రాసినప్పుడు ఎన్ని నెంబర్స్ అనేవి ఈక్వల్గా వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతుంటాడు. సో అలాంటి మోడల్స్ కూడా టచ్ చేస్తుంటారంట, కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ అన్నీ కూడా మనకు కొంచెం టఫ్గానే ఇస్తున్నాడంట. సో స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్ +1 +2 ఇలాంటివి, ఓకేనా. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పేది. సో అంత టఫ్గా ఇస్తుండంట. కొంచెం అది చూసుకుంటే రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి. చేసేటప్పుడు మాత్రం అర్థమయ్యే అవనట్టు ఉంటుంది, ఓకేనా. టైం అనేది చాలా వేస్ట్ అవుతుంటుంది. అందుకే రీజనింగ్కి ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. రీజనింగ్కి ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా సరే 25 మార్క్స్ అనేవి ఈజీగా పెట్టవచ్చు, ఓకేనా. సో అలా నెక్స్ట్ చూడండి కోడింగ్ డీకోడింగ్లో ఒట్టి నెంబర్స్ లేదంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చేయకుండా మిక్స్ చేస్తున్నాడు. ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు మిక్స్ చేస్తే అప్పుడు అక్కడ మిస్ అయిందైనా నెక్స్ట్ నెంబర్ అయినా ఇలా అడగడం జరుగుతుంది. సో ఇది కొంచెం అందరికి తెలిసిన మోడలే, కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒట్టి లెటర్సే ఇచ్చారనుకోండి మనకి, వాటికి కొన్ని నెంబర్స్ వేసుకుంటాం, లేదంటే స్క్వేర్స్లో ఉన్నాయా క్యూబ్స్లో ఉన్నాయా సంథింగ్ ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉందనేది వేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నెంబర్స్ ఇస్తున్నాడు, ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాడు. సో ఇలా ఇవ్వడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేషన్ అనేది ఉంటుంటుంది. ఆ రిలేషన్ మనం ఎప్పుడైతే కొనుక్కుంటామో అప్పుడు క్వశ్చన్ అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది, ఆన్సర్ చేయగలుగుతాం, ఓకేనా. సో ఇలాంటి మోడల్స్ కొంచెం చూసుకుంటే బెటర్, ఓకే. సో ఈ స్క్వేర్స్, క్యూబ్స్ ఇవి కూడా చూసుకుంటే ఏబిసిడీలు ఉంటాయి కదా, వాటి నెంబర్స్ అనేవి మీరు నీట్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఏ అంటే 1, బి అంటే 2 అవన్నీ నీట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్యాలెండర్స్, క్లాక్స్ కూడా ఏదో అడిగితే అడుగుతున్నాడు లేదంటే లేదంట. కొన్ని షిఫ్ట్స్లో క్యాలెండర్ అడిగితే అడుగుతున్నాడు లేదంటే లేదంట. కొన్ని షిఫ్ట్లో అసలు 2 అడగట్లేదంట. క్యాలెండర్, క్లాక్స్ 2 అడగట్లేదంట. కానీ కొన్ని షిఫ్ట్స్లో మాత్రం క్యాలెండర్ అడిగాడంట. సో కొన్ని షిఫ్ట్స్లో క్లాక్ అడిగాడంట. సో ఇవి కూడా చూసుకోండి, ఓకేనా. సో మీ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఆ కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో డీటెయిల్ క్లాస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగాలి, అడిగితేనే నేను చేస్తాను. నేను ఎవరు చూడకపోతే మాత్రం వీడియో చేయను, బోర్డుకి చెప్పుకున్నట్టు ఉంటుంది అది, ఓకేనా. సో కొంతమందికి యూజ్ అవుతుందంటే చేసిన ఒక అర్థం ఉంటుంది, చూడకపోయినా అది చూడనప్పుడు చేయడం వేస్ట్, ఓకే. సో అది మీకు ఏ క్లాసులు కావాలో అది అడిగితే చేస్తాను, లేదంటే ఒట్టిగా చేసినట్టు ఉంటుంది, అది ఎవరు చూడరు, ఓకే. సో అది నెక్స్ట్ చూడండి డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎగ్జామ్స్లో పక్క అడుగుతుంటాడు ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ చూడండి మీరు, డైరెక్షన్స్ అంటే మనం ఎలా చదువుతాం, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ తూర్పు సైడ్కు నడుచుకుంటూ వెళ్ళి 90 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్కి తిరిగాడు, లేదంటే రైట్ సైడ్ తిరిగాడు, మళ్ళీ ఒక 30 కిలోమీటర్లు నడిచాడు, ఇలా చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. రమేష్, సురేష్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డైరెక్షన్లో ఉన్నారు. రమేష్ ఇన్ని డిగ్రీ ఇటు సైడ్ నడిచాడు, లేదంటే సురేష్ అనే వ్యక్తి కుడివైపుగా ఎంత దూరం నడిచాడు. సో రమేష్ అనే వ్యక్తి సురేష్ అనే వ్యక్తిని కలవడానికి ఎంత దూరంలో ఉన్నాడు, లేదంటే ఏ దిశలో ఉన్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తున్నాడంట. సో అది కూడా కొంచెం మీరు చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. పెద్ద హార్డ్ ఏమీ కాదు, ఓకే. రీజనింగ్ ఎవరైతే నీట్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈజీగా 25 నుంచి 30 మధ్యలోనే స్కోర్ చేసుకుంటారు. ఎందుకంటే రీజనింగ్ అనేది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ టైం సేవ్ అయిపోతుంది. ఆ క్వశ్చన్స్ మనం చూసిన వెంటనే భయం కూడా వేయదు, ఓకే. సో రీజనింగ్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే వచ్చిన క్వశ్చన్ వచ్చినట్టు చేయలేదు, అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు టైం అండ్ డిస్టెన్స్ చేయండి, టైం అండ్ వర్క్ చేయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, రేషియోస్, ఇందులో మీరు ఎంత అయితే ప్రాక్టీస్ చేస్తారో క్వశ్చన్ అక్కడ వచ్చింది అనుకోండి ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది కూడా ఇచ్చిన క్వశ్చన్కి. కానీ రీజనింగ్ అలా కాదు, మీరు డైరెక్షన్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా ఇచ్చిన క్వశ్చన్ అనేది మీకు అర్థమైతేనే ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదు. మీరు సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత ప్రాక్టీస్ చేసినా అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీకు అర్థమైతేనే ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదు, టైం వేస్ట్ అయిపోతుంది. సో మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది అథమెటిక్ రీజనింగ్ అంటే, రీజనింగ్ అనేది ఈజీగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేసి కొంచెం అది అర్థం చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. సో నేను బ్లడ్ రిలేషన్లో ఇంత నాలెడ్జ్ నాకు ఉంది, ఇంత ఈజీగా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడూ అలా అనుకోకండి. చిన్న కిటికీ పెట్టేసి అక్కడ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసి క్వశ్చన్ కొంచెం అటు ఇటు కాకుండా మలిపి తిప్పించాడంటే మాత్రం అయిపోయినట్టు, ఓకేనా. సో అందుకే రీజనింగ్ అనేది మనకి ఈజీగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్ చేయగలం, తెలియాలి మనకి కాన్సెప్ట్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో చెప్పాను కదా ఈ మోడల్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అంట, వీటిని కొంచెం చూసుకోండి. అలాగే ఆ మిగతావి కూడా చూడండి, చెప్పలేదు కదా అని చెప్పేసి మొత్తం వదిలేకండి, చెప్పలేము క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది, ఓకేనా. సో ఇవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్
తర్వాత అర్థమెటిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ జిఎస్ అనేది జనరల్ సైన్స్ అనేది అంట చాలా వరకు ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ లాగా కాకుండా మనం చాలా క్వశ్చన్స్ చదువుతుంటాం. బయాలజీ, తర్వాత ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ చదువుతుంటాం. ఒక క్వశ్చన్ చదువుతాం, దానికి ఆన్సర్ చదువుతుంటాం. అలా కాకుండా థియరీ టైప్లో ఇస్తున్నాడంట. అంటే సబ్జెక్ట్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలిగేటట్టు క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాడంట. మరి హార్డ్గా ఉందా అంటే హార్డ్ ఏం లేదంట. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కన పెడతాం. సో ఫిజిక్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నాడంట. సో ఎవరికైతే ఇది బేసిక్ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారంట. మిగతా వాళ్ళు డౌట్ మీద ఆన్సర్ చేస్తారంట. అంటే ఇది ఎక్కడో చదివినట్టు గుర్తుంది, కానీ ఈ క్వశ్చన్ నాకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియదు, కానీ చదివినట్టు గుర్తుంది. సో ఆ థియరీ కొంచెం మైండ్లోకి తెచ్చుకొని ఆన్సర్ అనేది పెట్టి బయటకు వస్తున్నారంట. సో అది రైటా తప్పా అనేది ఒక కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారంట. ఓకేనా? ఎందుకంటే కాన్సెప్ట్ అయితే తెలుసు, కాకపోతే క్లారిటీగా థియరీ పార్ట్ అనేది చదవకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. ఓకేనా? సో థియరీ పార్ట్ అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎవరికైతే నీట్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈ జనరల్ సైన్స్ అనేది ఈజీగా ఉంటుందంట. మిగతా వాళ్ళకి మాత్రం ఎవరైతే క్వశ్చన్ ఆన్సర్ ఇలా చదువుకున్నారో వాళ్ళకి కొంచెం హార్డ్గానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? సో మనం వీడియో చేద్దాం. నెక్స్ట్ ప్రతి చాప్టర్ మీద చేద్దాం. రీజనింగ్ గురించి చెప్పాను కదా. సో నెక్స్ట్ అర్థమెటిక్ ఒకటి, అలాగే కరెంట్ అఫైర్స్, ఈ జిఎస్, వీటి గురించి నీట్గా మనం ఒక్కొక్క వీడియోలో నీట్గా చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది. సో చిన్న ట్రిప్ అనేది వేయడం జరిగింది. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఓకేనా? సో అందరూ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. క్వశ్చన్ పేపర్ మరీ హార్డ్గా ఉంటే కొంచెం కటప్ కూడా తగ్గుద్ది. సో మీరు కూడా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గ్రూప్ డి కూడా వస్తుంటాయి. సో మీరు అలా ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకండి. అరే నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేదని. నీట్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా స్కోర్ చేసుకోవచ్చు ఈసారి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక మంచి మీకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.